గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ మూవీ రిలీజ్కి అయితే మొత్తం సిద్ధమైంది. సో ఈ మూవీలో రామ్ చరణ్ గారు 2 పాత్రలు అయితే పోషించారు. నిర్మాత దిల్ రాజు గారు సినిమాని 500 కోట్లు భారీ బడ్జెట్తో అయితే నిర్మించారు. సో భారీ చిత్రాలను ఈజీగా నిర్మించే మనకి దర్శకుడు శంకర్ గారు దీనికి అయితే డైరెక్టింగ్ చేస్తారు. అండ్ 9th రాత్రి గేమ్ చేంజర్ ప్రీమియర్ షోలు అయితే పడనున్నాయి. అండ్ టికెట్ల ధరల విషయంలో ఏపీలో ఆల్రెడీ మనకు తెలిసింది, తెలంగాణలో లేదనే విషయం కూడా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో అలాగే దీనికి బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి 2 రాష్ట్రాల్లో కూడా. సో చూసుకున్నట్లయితే ఏపీలో ఆల్రెడీ టికెట్స్ రేట్స్ ఎంతైతే హైక్ చెప్పారో ఆ హైక్తో పాటు రిలీజ్ అయ్యాయి. అండ్ తెలంగాణలో రిలీజ్ అయిన టికెట్స్ చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా టికెట్ రేట్స్ అయితే హైక్ ఉన్నాయి. సో ఐనాక్స్లో అంటే ఐనాక్స్, ఐమాక్స్ ఇవన్నీ కూడా మల్టీప్లెక్స్లు అన్నీ కూడా 445తో అయితే ఓపెన్ అయ్యాయి. అండ్ నార్మల్గా మనకి సింగిల్ స్క్రీన్స్ అన్ని 275తో రిలీజ్ అయ్యాయి. సో ఇక్కడ మనకు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో ఇంతవరకు కూడా నో అయినా కూడా ఇప్పుడు ఇంక్రీజ్డ్ రేట్స్లోనే పెట్టారు. సో ఈ డిలే కారణం కూడా ఇదే అని మనం ఆలోచించుకోవచ్చు. సో చూస్తున్నట్లయితే మనకి పుష్ప 2 సినిమా జరిగినప్పుడు అంటే అల్లు అర్జున్ గారి సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్కి వెళ్ళడం, అక్కడ తొక్కిస్లాత్లో ఒక మహిళ చనిపోవడం అండ్ ఒక బాలుడు హాస్పిటల్లో ఉండడం, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ వల్ల మనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా అసెంబ్లీలోనే చెప్పారు, మనకి బెనిఫిట్ షోస్ అండ్ టికెట్ హైక్స్ అనేవి మేము ఇవ్వము అని చెప్పి. సో ఇది ఒక్కసారిగా దీంతో సినీ పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా ఉలికిపడింది. అండ్ రేవంత్ రెడ్డి గారితో ఒక మల్టిపుల్ మీటింగ్స్ అవ్వడం అవన్నీ కూడా జరిగినా కూడా ఇంతవరకు కూడా దాని మీద అయితే ప్రభుత్వం ఎలాంటి అంటే బ్యాక్ అయితే తీసుకోలేదు. బట్ దిల్ రాజు గారు అతను చాలా హార్డ్గా ట్రై చేస్తారు, ఎందుకంటే తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ అతని హెడ్ కదా. సో అందుకని ఆయన మల్టిపుల్ టైమ్స్ రేవంత్ రెడ్డి గారితో కాంటాక్ట్లో ఉంటూ ఆయనకి అడుగుతూ ఫైనల్గా అయితే గేమ్ చేంజర్ మూవీకి టికెట్ రేట్స్ హైక్ అయితే సాధించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రీమియర్ షోస్కి అయితే ఎక్కడ కనిపించట్లేదు. 4 o'clock షోస్తో స్టార్ట్ అవుతున్నాయి అండ్ 1 o'clock షోస్ అనేవి అయితే ఎక్కడ లేవు. అండ్ 4 o'clock షోస్తో స్టార్ట్ అవుతున్నాయి. అండ్ 4 o'clock షోస్ నుంచి కూడా మనకి 445 రూపీస్ మల్టీప్లెక్స్లో అండ్ 275 రూపీస్ నార్మల్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో అయితే టికెట్లు ఉండబోతున్నాయి. సో ఇది మనకి చూసుకున్నట్లయితే తప్పనిసరిగా దీనికి సంబంధించిన అంటే ఇలాంటివి మళ్ళీ ఇన్సిడెంట్లు పుష్ప 2 లాంటి ఇన్సిడెంట్లు అయితే ఎక్కడ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత హీరోది అండ్ నిర్మాతది అని చెప్పి ఆల్రెడీ మనకి చెప్పి దానిపైన ఈ టికెట్ రేట్స్ అందించినట్లుగా అయితే తెలుస్తుంది. అండ్ దాంతోపాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్న దిల్ రాజు గారు దీని గురించి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా అయితే చెప్తున్నారు. అండ్ దీంతో రామ్ చరణ్ గారి అభిమానులకైతే మళ్ళీ టికెట్ హైక్స్ అన్నిటితో మూవీస్ అయితే తెలంగాణ రిలీజ్ అవుతుంది. అండ్ ఏదైనా సరే ఇలాంటివి ఏమైనా జరిగితే థియేటర్ లైసెన్స్ రద్దు చేసి హీరో అండ్ ప్రొడ్యూసర్ ఇద్దరి మీద కూడా కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి తెలియజేశారు. సో అడ్వాన్స్ బుకింగ్ అయితే స్టార్ట్ అయ్యాయి, టికెట్ల ధరలు కూడా పెరిగాయి. సో ఎవరెవరైతే ఇంకా మూవీ కోసం టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ టికెట్స్ అయితే ఫాస్ట్ సెల్లింగ్లో ఉన్నాయి, మీరు చూసి జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనల్ని జరగనివ్వకండి, అలాంటి తొక్కిస్తాట్లు కానీ ఏమీ జరగకూడదు. సినిమాలో చూద్దాం, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా సినిమా చూసి దాన్ని ఎంజాయ్ చేసి వద్దాం. ఎలాంటి అంటే హీరోల కోసం ఎగబడిపోవడాలు ఇలాంటివి ఏమీ వద్దు. పుష్ప 2 ఆల్రెడీ మనకి చాలా లెసన్ అయితే చెప్పింది. సో జాగ్రత్తగా సినిమాకి వెళ్ళి సినిమా చూసుకుని వచ్చేద్దాం. థ్యాంక్ యూ.